హలో మామ, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చాను మామ. మళ్ళీ మామ, ఈసారి నుంచి ప్రతి ఆల్టర్నేట్ డేస్ లో మన ఛానల్లో రివ్యూ అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. ఇంకా ఏ మాత్రం ల్యాగ్ లేకుండా మన రివ్యూలో వెళ్ళిపో. ఈ రోజు మన మూవీ రివ్యూ వచ్చి డెత్ విస్పరర్ పార్ట్ 3. ఇంకా ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గోస్ట్ క్రిటిక్స్. డెత్ విస్పరర్ పార్ట్ 3. ఇంకా ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది మామ, కానీ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను మామ ఈ పార్ట్ 3 లో. ఎందుకంటే పార్ట్ 1 లో ఆ స్టోరీ మంచి సాలిడ్ గా ఉంటుంది మామ, అండ్ ప్రతి క్యారెక్టర్ ని బాగా యూజ్ చేశారు డైరెక్టర్. అండ్ పార్ట్ 2 లో ఆ స్టోరీ టెల్లింగ్ బాగుంటుంది. అండ్ పార్ట్ 1 కి కంటిన్యూ చేసి ఆ హారర్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ బాగుంటాయి మామ. మరి ఈ పార్ట్ 3 లో అవి ఏవీ లేవా అంటే ఉన్నాయి మామ. బాగుంది, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ స్టోరీ టెల్లింగ్ కానీ అన్ని బాగున్నాయి. కానీ ఈ పార్ట్ 3 లో మొత్తం యాక్ అనే క్యారెక్టర్ చుట్టూ ఉంటుంది మామ. మిగతా క్యారెక్టర్స్ కి అంతగా హైప్ ఇవ్వలేదు, ఒక ఆ చిన్న చెల్లి క్యారెక్టర్ తప్ప. మూవీ అయితే బాగానే ఉంది, కానీ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను ఈ పార్ట్ 3 లో. కమింగ్ టు రివ్యూ ప్రాసెస్, ఇంకా ఈ మూవీ ఒక థాయ్ హారర్ మూవీ మామ. అంటే ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ 18+ ఇచ్చారు, బట్ ఇట్స్ ఏ ఫ్యామిలీ వాచబుల్ మూవీ. ఇంకా ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ ఇన్ థాయ్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. ఇంకా ఈ మూవీ ప్లాట్ కి వస్తే చాలా సింపుల్ గా చెప్తాను. తిరిగి తిరిగి మళ్ళీ ఆ దయ్యం వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికే వచ్చింది మామ. పార్ట్ 2 లో చంపిన మళ్ళీ ఈ పార్ట్ 3 లో ఎలా వచ్చిందిరా అంటే ఈ మూవీని చూడాల్సిందే. అండ్ ఈ పార్ట్ 3 లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు దయ్యం గురించి, అండ్ మళ్ళీ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది ఈ విషయాన్ని. ఓవరాల్ గా బాగుంది మా మూవీ అయితే. ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటుంది మా మూవీలో, కానీ జస్ట్ అక్కడక్కడ కొంచెం లాగ్ అయినట్టు ఫీల్ వచ్చింది. ఇంకా ఓవరాల్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 హెలోస్ మావా. ఇంకా ఈ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మావా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నుంచి మన ఛానల్లో ప్రతి ఆల్టర్నేట్ డేస్ కి రివ్యూ అప్లోడ్ చేస్తాం అండ్ థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్ మావా. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.